నమస్తే అండి, బాగున్నారా? తెల్లారిందండి, మళ్ళా వచ్చేసాను. ఈరోజు వంటలు ఏంటో చెప్పేస్తూ ఉంటాను, చూసేయండి. మీకు అవసరం అనుకుంటే చేసేయండి. పెద్ద వీడియో కూడా పెట్టేస్తానండి. ముందు సాట్లే కదా పెట్టాలి, వివరం తెలియాలి అంటే. ఇవి చూసారనుకో, పెద్ద వీడియో చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు ఏం చేశాను అనుకుంటున్నారా? ఉలవ చారు చేశాను. ఉలవలతో చారు చేశానండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. చక్కగా కావాల్సిన ఐటమ్ ఇక్కడ పెట్టుకున్నాను, చూసారా? మరి ఇవి బొబ్బర్లు అన్నమాట. ఇంత అంత ఉండేయండి పూర్వం ఉలవలో. ఇప్పుడు చూసారా ఎంత చిన్నగా ఎలాగున్నాయో, నలకల్లాగా. ఇవిగో ఈ కప్పులో ఉన్నాయి కదండి, అయ్యే. చక్కగా రాత్రి నానబెట్టేసానా, పొద్దుట కడిగేసి కుక్కర్లో పెట్టాను. చక్కగా 3 విజిల్ వేసిన తర్వాత ఆపేసానండి. చక్కగా ఉడికిపోయి కదా. ఇప్పుడు దీనికి ఈ ఉలవ పప్పు చారుకి ఎలాగైతే చేస్తానా అనేది మరొక వీడియోలో మళ్ళీ చెబుతాను.